SS న్యూస్. నేను మీ శిరీష. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే గుండుశంకర్ పరిశీలించారు. నగర శివారు ప్రాంతాలైన తిలక్ నగర్, గోవింద నగర్, SBI కాలనీ తదితర ప్రాంతాలు, చాపురం పంచాయతీ తదితర ప్రాంతాలు ముంపు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన తిలక్ నగర్, గోవింద నగర్, SBI కాలనీ తదితర ప్రాంతాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని నీటిని పూర్తి స్థాయిలో తొలగించే చర్యలు చేపడతామన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి కూడా ముంపునకు గురవుతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సమస్య పరిష్కారం అధికారులతో కలిసి చర్చించడం జరిగిందని, భవిష్యత్తులో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా పరిష్కార చర్యలపై దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడం వలన రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. కావున అధికారులు నిల్వ నీటిని సకాలంలో తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజలు జ్వరాల బారిన పడకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు, పంచాయతీ కార్యకర్తలు, స్థానిక అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దంపతులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ GME కాలనీలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు, కాలనీవాసి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దంపతులు, GME MD కొర్ల కన్నారావు మరియు కాలనీవాసులు పూజా కార్యక్రమం నిర్వహించారు. యువత అంతా సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమం నిర్వహించడం మరొక ప్రత్యేకత. పూజా కార్యక్రమం అనంతరం చిన్నపిల్లలు వేసిన నృత్యం అందరినీ అలరించాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆటపాటలతో అలరించారు. నూతనంగా నియామకమైన అంగన్వాడీ ఆయాలకు ఎమ్మెల్యే గుండుశంకర్ నియామక పత్రాలు అందజేశారు. విధుల్లో చేరి చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నూతనంగా నియామకమైన అంగన్వాడీ ఆయాలకు ఎమ్మెల్యే గుండుశంకర్ సూచించారు. నూతనంగా నియామకమైన అంగన్వాడీ ఆయులకు నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఆదివారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీకి వచ్చే మహిళలకు, బాలింతలకు, చిన్నారులకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని, మీరు అందించే సేవలే మిమ్మల్ని నలుగురిలో గుర్తింపునిస్తాయని అన్నారు. ప్రభుత్వం మహిళాభ్యుదయానికి కట్టుబడి ఉందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ పోస్టులకు ఎందరో పోటీపడి ఉంటారని, వారందరిలో మీకు మాత్రమే ఈ ఉద్యోగం వచ్చిందంటే అది మీ ప్రతిభ మాత్రమే అని అన్నారు. ఈ సందర్భంగా యాతవీధి పొన్నాడు శ్రీదుర్గ, రాచకట్ల వీధి గుండాల చందన, కస్పా వీధి కల్లేపల్లి సింధుజ, శ్రీశైన వీధి ఎం సంతోషీలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉంగడి రమణ, రాయపల్లి అర్జున మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో ఫిట్ ఇండియా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని వరం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో ఫిట్నెస్ చర్చలు నిర్వహించారు. మంచి ఆరోగ్యం మరియు తెలివితేటలను కాపాడుకోవడానికి క్రీడలు మరియు శారీరక కార్యకలాపాల ప్రాముఖ్యతను శ్రీకాకుళం పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ వండాన్ హరిబాబు వివరించారు. మరియు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో అభిజ్ఞా నైపుణ్యాలు ఇప్పటికే పెంపొందుతాయని ఆయన వివరించారు. అయితే ఈ నైపుణ్యాలను సులభతరం చేయడానికి మరియు మెరుగుపరచడానికి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి శరీరం దృఢంగా ఉండాలని విద్యార్థులు విస్తరణమైన సిలబస్ మరియు పరీక్షలతో భారంతో ఉన్నారు. ఉద్రిక్తను తగ్గించడానికి మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడానికి క్రీడలు మరియు ఆటలు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. శారీరక కార్యకలాపాలు విద్యార్థులను వారి ఆందోళన నుండి మళ్లించి వారి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని అన్నారు. సానుకూల వైఖరిని సృష్టిస్తాయని, ఇది నిద్ర నాణ్యతను మరింత పెంచుతుందని మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని అందిస్తుందని వివరించారు. ఖేలో ఇండియా కార్యక్రమం మరియు ఫిట్ ఇండియా కార్యక్రమం గురించి ఆయన మరింత వివరించారు. అదేవిధంగా సైకిల్ ర్యాలీ ఆగస్టు 31వ తేదీన శ్రీకాకుళం ప్రధాన తలాపా కార్యాలయం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నిర్వహించబడుతుందని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు.
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శాసనసభ్యులు మామిడి గోవిందరావు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ లక్ష్యమని, ఈ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా ఉండే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఆ శ్రేణిలో అన్నా క్యాంటీన్ మరొక మైల్ రాయి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు, 5 మండలాల అధ్యక్షులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు పాల్గొన్నారు. హెచ్ఈ మంగమ్మపై ఎంక్వైరీ ఏమైంది? ఇష్టరాజ్యంగా బయోమెట్రిక్ విధులు నిర్వహించిన గోవిందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ మంగమ్మపై గతంలో పలు పత్రికల్లో వరుసగా కథనాలు రావడంతో డిఎంఎండ్హెచ్ఓ కథనాన్ని స్పందించి మంగమ్మపై ఎంక్వైరీ టీంకు వేసిన విషయం విదితమే. కాగా హెచ్ఈ మంగమ్మపై ఎంక్వైరీకి వచ్చిన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మేరీ కేథరిన్, డిఐఓ డాక్టర్ రామదాసులు విచారణ చేసిన అనంతరం నివేదికను ఉన్నత అధికారులకు అందించినప్పటికీ నేటికి మంగమ్మపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మంగమ్మ క్రింది స్థాయి సిబ్బంది నుండి ఉన్నత అధికారుల వరకు ప్రతిరోజు పీహెచ్సీలో వాగ్వాదానికి దిగుతుంది. నాపై ఎన్ని ఫిర్యాదులు చేసుకున్నా నన్నెవరూ ఏమి చేయలేరని బహిరంగానే విమర్శిస్తుంది. అక్కడితో ఆగకుండా జిల్లా అధికారులు కార్యాలయానికి వెళ్లి నాపై ఎటువంటి చర్యలు తీసుకున్నా ఊరుకునేదే లేదని బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది. గోవిందపురం పీహెచ్సీలో సిబ్బంది మొత్తం మంగమ్మ వ్యవహార శైలిని తట్టుకోలేక మూకుమ్మడిగా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మంగమ్మ పనిచేసిన ప్రతి పీహెచ్సీలో ఇదే వ్యవహార శైలి ఉన్నప్పటికీ జిల్లా ఉన్నత స్థాయి అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడమే ఆమె పనితీరుకు అద్దం పడుతుంది. మందగా పీహెచ్సీలో మంగమ్మకు వేతనం అందిస్తున్నప్పటికీ గోవిందపురంలో ఆమె విధులు నిర్వహించడంతో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుందని సిబ్బంది నుండి విమర్శలు ఉండనే ఉన్నాయి. విధులు నిర్వహించడం కన్నా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడమే ఆమె ప్రత్యేకతని తెలుస్తుంది. మంగమ్మ సిబ్బందిపై ప్రతిరోజు వాగ్వాదంతో విరుచుకు పడడంతో ఎవరైనా సిబ్బంది ప్రశ్నిస్తే మహిళా సిబ్బంది తన బట్టలు చింపేశారని వాళ్లపై వజ్రం కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి చిన్నారులు పౌష్టికాహారం కాజేసిన, ప్రతిరోజు ఆసుపత్రిలో గందరగోళం సృష్టించిన, ఇష్టానురాజ్యంగా బయోమెట్రిక్ వేసిన, మెమోలు జారీ చేసిన, ఐ డోంట్ కేర్ అన్నట్టు మంగమ్మ వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు హెల్త్ ఎడ్యుకేటర్ మంగమ్మపై చర్యలు తీసుకోకపోతే స్థానిక నాయకులు, మేధావులు రంగప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చూపించండని బొత్స సత్యనారాయణకు చీపురపల్లి శాసనసభ్యులు సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో జరిపించే ఒక్క పనైనా చూపించగలరా అని బొత్స సత్యనారాయణకు చీపురపల్లి శాసనసభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు సవాల్ విసిరారు. ప్రజలను నమ్మించే మాటలకు నోకలు చల్లాయని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉత్తరాంధ్రలో ఎన్ని పనులు చేపట్టామనేది మీరు వస్తే చూపించగలమని అన్నారు. ఏ పని చేయలేని మీరు తెలుగుదేశం పార్టీపై విమర్శించే హక్కు లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాధనాన్ని దోచుకునే మీరు కాలం గడిపారే తప్ప ప్రజల అవసరాలను తీర్చేందుకు ఆలోచన చేయలేదని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు మీకు లేదని గట్టిగా చెప్పారు. దీనికోసం 13,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ వచ్చిన సంగతి మీకు తెలిసే ఉంటుందన్నారు. మిటల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో 2 లక్షల కోట్ల వ్యయంతో రాబోతుందని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయలు ఏటా పన్నుల రూపంలో రానుందని అన్నారు. ఈ కర్మాగారం వల్ల 15,000 మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రుషికొండ నిర్మాణాలకు 450 కోట్లు ఖర్చు చేశారని లెక్కలు చూపించి ఏడాది కాకముందే నిర్మాణాలు పాడవుతున్నాయని, ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బండారం బయట పెట్టారని గుర్తు చేశారు. స్కామ్ల ప్రభుత్వానికి, పనిచేసే ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జేరియా గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గజపతిరావులు మరియు గ్రామ పెద్దలు, గ్రామ యువత, వరసిద్ధి వినాయక పూజా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం గజాననాయ నమః అనుకుంటూ వేసి నమస్కారం చేస్తూ ఉండాలి. కుంకుమం దేవా గణనాయక అనాథనాథ
వీరవాకాధిపతే నమః అమృతఘోషాం గిరిత్రమే హే సర్వభూతానాం త్వామే శ్రీ మహాగణాధిపతే నమః పరిమళ పత్ర పుష్ప అక్షాం సమర్పయామి ఓం సురారిభ్యే నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వెంకటాయ నమః ఓం అక్షాం గౌరాం దివ్యాం సార్యాం కందులాం శుభాన్ శ్రీ మహాగణాధిపతే నమః. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SF న్యూస్.